ఆ రోజు తల్లిని చెల్లిని ఏ రకంగా గుండ్లకు హత్తుకున్నాడు, తల్లిని ఓదార్చాడు, చెల్లిని ఓదార్చాడు. నన్ను జైలుకు పంపిస్తున్నారా బాబు అని లబోదిబోమని గుండ్లు బాదుకుంటే పాపం ఆ మహాతల్లి షర్మిలమ్మ ఏ రోజు కూడా ఏ ఆడబిడ్డ కూడా పాదయాత్ర చేసిన సందర్భాలు కూడా మనం చూడలేదు. అటువంటిది ఆ టైంలో ఆ అమ్మ ఇంచుమించు కొన్ని వేల కిలోమీటర్లు పిల్లల్ని, భర్తని, అత్తమామల్ని అందరినీ, ఇల్లుని, వాకిల్ని వదిలేసి ఒక ఆడకూతురు ఆ రోజు పాదయాత్ర చేసిన సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మర్చిపోయినట్టున్నాడు. ఆయనకి కూడా నేను గుర్తు చేయాలి. నీ నైజం ఇది. ఆయనకి గుర్తు చేయడంతోనే పాటు ప్రజలు కూడా గుర్తు చేయాలి అతగాడు నైజం ఇది. అదే తల్లి ఆ రోజు ప్రతిరోజు కూడా అతను బై ఎలక్షన్ లో పోటీ చేసిన తర్వాత ఆవిడ చెంగు పట్టుకుని కళ్ళు తుడుచుకుంటూ నా బిడ్డని, తండ్రి లేని నా బిడ్డని మీరు ఆశీర్వదించండి అని చెప్పి ప్రతి ఒక్క నియోజకవర్గం తిరిగి ఆ వయసులో ఆవిడ చేస్తే అధికారం వచ్చిన తర్వాత ఏం చేశాడండి? అఫీషియల్ గా కూర్చోబెట్టి ఆవిడని ఆహ్వానించినట్టు ఆహ్వానించి వాళ్ళ తాలూకా ప్లీనరీ మీటింగ్ లో రాజీనామా చేయించి తల్లిని లిటరల్లీ మెడబెట్టుకు బయటకు గెంటినట్టుగా పార్టీ నుంచి గెంటు. అంటే ఒక తల్లిని చెల్లిని వాడుకొని ఎలా వదిలేశాడో ఒకసారి చూస్తే ఆఖరికి అతని వెనకాతున్న వాళ్ళని వాడుకొని వదిలేయడం సంగతి ఎవరికి అర్థం కాదు. సో అతని నైజం గురించి చెప్తున్నా, దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత తండ్రి చావును అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చాడు. అధికారం ఇన్ ద సెన్స్ ఆ రోజు ఒక ఎంపీ. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే గనక డ్రామాలు, ఎలాంటి డ్రామాలు ఆడాడో కూడా మీకు తెలుసు. మీ పార్టీ సిద్ధాంతమే వినాశనం, విధ్వంసం. మీకు ఇందాకే చెప్పాను, మీ పార్టీ నినాదం రప్ప. ఇంకెందుకు మాట్లాడితే పార్టీ గుర్తు కూడా మార్చేయి. ఎందుకంటే నీ కార్యకర్తలందరూ రోడ్ల మీదకి వచ్చి గొడ్డలు పట్టుకుని, కత్తులు పట్టుకుని తిరుగుతున్నారు కదా. ఎవడు ఫ్యాన్ పట్టుకోవట్లే, ఎవడు ఫ్యాన్ చూపించట్లే. ప్రతి ఒక్కడు గొడ్డలు పట్టుకోవడం అదేదో హీరోయిజం లాగా, ప్రతి ఒక్కడు కత్తి పట్టుకోవడమే అదేదో హీరోయిజం లాగా. ఎంత కేకని ఎంత పెద్ద కత్తితో వస్తారు, అది కూడా ఇంట్లోకి వసుకోరు, రోడ్ల మధ్యలోకి వస్తారు. ఇంకొకడు వస్తాడు, గొడ్డలు పట్టుకుంటాడు, మేకను తెస్తాడు. ఒరే ఆ మేకను ఏదో బలేసింది, ఏదో దేవుడి గుడిలోనే ఎక్కడో చేసుకుంటే కొంచెం పుణ్యం పురుషార్థం. నేను చెప్పేది ఏంటంటే కొన్ని చోట్ల చూపిస్తారు కాబట్టి చెప్తాను. అటువంటి అక్కడ వేసి ఆ రక్తాన్నేమో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ మీద జల్లి రప్ప అంటాడు. అరే రప్ప అంటున్నాడు, నీ కార్యకర్త బయటకు వచ్చి నరుగుతానంటున్నాడయ్యా, ఒకసారి చూడు నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు ఏమైనా అర్థం అవుతుందా నీకు అని అడిగితే తప్పేంటి అంటాడు ఈ పెద్ద మనిషి కూర్చొని. అంటే ఒక రాజకీయ నాయకుడు పొజిషన్ లో ఉండి ఒక ప్రజల్ని గాని యువతని గాని మంచి దారిలో పెట్టాలనుకున్న పరిస్థితి నుంచి ఈ రోజు రప్ప రాజకీయం చేసే పరిస్థితికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడా? ఈ రోజు నేను అదే అంటాను, మాట్లాడితే నరికేస్తాము, చంపేస్తాము, రప్ప నరుకుతామంటే అయితే తప్పేంటని అడుగుతాడు. నేను ఎవరో మాట్లాడతారు, కొత్త పలుకు కాదు ఉలుకు కూడా లేకుండా ఏంది జనాలు ఏమైనా ఎర్రోళ్ళు చూపించారుగా. నువ్వు ఈ రోజు సినిమా చూపిస్తాను నువ్వు మాట్లాడుతున్నావు. ఆఖరికి 2024 ఎలక్షన్ లో నేను కాదు లేకపోతే ఇంకొక రాజకీయ నాయకుడు ఎవరు సినిమా చూపించలే, ప్రజలు సినిమా చూపించారు. 164 మెజార్టీతో బ్లాక్ బ్లాస్టర్ సినిమా నీకు చూపించారు. ఆ రోజు ఇంకా బుద్ధి రాక బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి